హాయ్ ఫ్రెండ్స్. ఎట్టకేలకు 'ఆది సాయి కుమార్‌కి' మంచి హిట్ పడింది. వరుస ఫ్లాపుల తర్వాత వచ్చిన హిట్ ఇది. హిట్ అని ఇంత కాన్ఫిడెంట్‌గా ఎందుకు చెప్తున్నానంటే మూవీ అయితే నాకు చాలా నచ్చింది. ఇప్పుడే షో కంప్లీట్ అయింది. ఇంక మూవీ రివ్యూలోకి వెళ్తే ఆకాశం నుంచి ఒక యాస్ట్రాయిడ్ ఒక రాయి లాంటిది శంబాల అనే గ్రామంపై పడుతుంది. ఆ యాస్ట్రాయిడ్ పడిన తర్వాత ఆ ఊర్లో జరిగిన మార్పులేంటి? సాయి కుమార్ దాన్ని ఎలా ట్యాకిల్ చేశారు? ఆ యాస్ట్రాయిడ్ పడిన తర్వాత ఆ ఊర్లో ఎటువంటి మార్పులు చేరాయి? అంతేకాకుండా ఆ ఊర్లో ఉన్న మూఢనమ్మకాలను ఆది ఎలా సాల్వ్ చేశాడు. ఏదో మూఢనమ్మకాలు సాల్వ్ చేయడం అంటే ఏదో వింత వింతగా కాకుండా కొంచెం నమ్మదగ్గ విధంగా లాజికల్ రీజనింగ్‌తో సాల్వ్ చేశారు. ఏదో పెద్ద వింతలా చూపించకుండా చాలా చేశారు. మూవీ టీమ్‌ని అప్రిషియేట్ చేయాల్సిందేంటంటే ప్రతి సీన్ కూడా హార్ట్ అండ్ సోల్ పెట్టి తీశారు. కథకు తగ్గట్టుగానే తీశారు. ఏదో ఇక్కడ రన్ టైమ్ కోసం కొన్ని సీన్‌లు పెట్టి అలా తీసేయాలని కాకుండా చాలా బాగా ప్లాన్ చేసుకున్నారు. స్టోరీ డీవియేట్ అవ్వకుండా చాలా బాగా తీశారు. ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్ చాలా స్పీడ్‌గా రన్ అవుతుంది. అంటే ఎంగేజింగ్‌గా అవుతుంది. అదే ఫ్లాష్ మ్యాన్ లాగా ఎప్పుడైపోయిందో తెలీదు అంత స్పీడ్‌గా అయిపోతుంది. సెకండ్ హాఫ్ కొంచెం డిప్ అయింది. అక్కడక్కడ కొన్ని ల్యాగ్ సీన్స్ ఫీలింగ్ కలిగింది గానీ, బట్ స్టోరీ పరంగా అయితే ఎటువంటి ల్యాగ్ లేదు. స్టోరీకి తగ్గట్టుగానే వెళ్ళింది. సినిమా అయితే చాలా బావుంది. చాలా రోజుల తర్వాత 'ఆది సాయి కుమార్' గారికి మంచి మూవీ పడింది. ఇలాగే మంచి మంచి మూవీస్ తీయాలి, మనల్ని ఎంగేజ్ చేయాలని కోరుకుందాం. రివ్యూ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రివ్యూస్ కోసం వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.